హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు డిమార్ట్కి వెళ్ళాను. ముస్లి తీసుకుందామని. పాలల్లో వేసుకుంటాం కదా, ఆ ముస్లి తీసుకుందాం వెళ్ళాను. చూస్తే చాలా బ్రాండ్స్ ఉన్నాయి. బేకరీస్ అని, క్వాలిటీ అని, జియా అని, ఇంకా రకరకాల యోగా బాట్ ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఏది తీసుకోవాలో అర్థం కాదు. ప్రైస్ సంగతి పక్కన పెడితే మెయిన్ ఇంగ్రీడియంట్స్ బెస్ట్గా తీసుకుందాం అనిపించింది. సో అన్నీ చూశాను. అన్నీ చూసి ఇంగ్రీడియంట్స్ చూశాను, దానికి దీనికి కంపేర్ చేశాను. చివరికి ఒకటి టాటా ప్రోడక్ట్ ఒకటి ఉంది. చివరికి ఆ టాటా ప్రోడక్ట్ని తీసుకున్నాను. ఇంకో రీజన్ ఏంటంటే, ఒకటేమో ఇంగ్రీడియంట్స్ చూసి టాటా ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకొకటి టాటా ప్రోడక్ట్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే, అది మన ఇండియన్ స్థాపించిన కంపెనీది కాబట్టి అది కూడా ఒక రీజన్. ఎందుకంటే మనం ఖర్చు చేసే డబ్బులు ఇప్పుడు మనం కొంటున్నామంటే మన డబ్బులు వెళ్తున్నట్టే కదా, ఆ కంపెనీకి వెళ్తున్నట్టే, మనం పే చేసినట్టు. ఆ కంపెనీ ఒక ఇండియన్ది అయితే మనం ఖర్చు పెట్టే డబ్బు మళ్ళీ ఒక ఇండియన్ చేతికి వెళ్ళింది. సో ఇదొక మంచి రీజన్. ఎందుకు చెప్తున్నా అంటే, ఇది మీరు కనుక జపాన్లో తీసుకుంటే, జపాన్లో చాలామంది అక్కడ కూడా డిఫరెంట్ కార్స్ ఉంటాయి. కానీ జపాన్ తయారు చేసే కంపెనీ కూడా కార్స్ కూడా ఉంటాయి. కానీ మీరు కనుక గమనిస్తే జపాన్లో ఎక్కువ మంది 100 మెంబర్స్ తీసుకుంటే 90 మంది ఓన్లీ జపనీస్ తయారు చేసిన కార్సే కొంటారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడిన సొమ్ము మళ్ళీ ఒక జపనీస్కే వెళ్ళాలి, వేరే వాళ్ళకి వెళ్ళటానికి లేదు. మన ఇండియా వాళ్ళు లేకపోతే అమెరికా వాళ్ళు తయారు చేసిన కంపెనీ కార్లు కొనగల కెపాసిటీ వాళ్ళకు ఉన్నా కూడా ఒక జపనీస్ వ్యక్తి స్థాపించిన కంపెనీ తయారు చేసిన కారు మాత్రమే కొంటారు. ఎందుకంటే ఎంతసేపు ఉన్న వాళ్ళ డబ్బు వీడికి ఖర్చు పెట్టినా, వీడికి ఖర్చు పెట్టినా ఎంతసేపు అది జపనీస్ మధ్య తిరుగుతూ ఉండాలి. ఆ డబ్బు వేరే వాళ్ళకి వెళ్ళటానికి లేదు. సో అది చాలా మంచి ఆలోచన. మనం ఏమి వాళ్ళని ద్వేషించడానికి ఏం లేదు. జపాన్ వాళ్ళు ఇలా అంటారు కదా, వాళ్ళ కంట్రీ వాళ్ళు తయారు చేసిన కార్సే కొంటారంట కదా. నిజం, అది కరెక్టే యాక్చువల్గా. అందుకే చెప్పిన యాక్చువల్గా నేను ఇది తీసుకోవడం కారణం కూడా అదే. ఆ ముస్లి ఎందుకు తీసుకున్నా అంటే, అది ఒక రతన్ టాటా కంపెనీ. సో మన ఇండియన్ స్థాపించిన కంపెనీ. సో మనం ఖర్చు పెట్టేది మళ్ళీ ఒక ఇండియన్కే చేరాలి. సో ఎప్పుడు కూడా మీకు నా మాటలు నచ్చితే మీరు కూడా ఒక ఇండియన్ ప్రోడక్ట్ని కొనడానికి ప్రిఫర్ చేయండి. అట్లా నేను బ్లైండ్గా చెప్పట్లేదు, ఓకే ఇది ఇండియన్ ప్రోడక్ట్ కాబట్టి కళ్ళు మూసుకొని కొనండి అని. కొనే ముందులో కూడా మనకి ఎంతవరకు అవసరం అది కూడా ఆలోచించండి. ఓకే, వేరే ఫారెన్ బ్రాండ్ ఉంది, ఇండియన్ కంపెనీ కన్నా దానివల్ల మీకు ఎక్కువ లాభం అనేది అనిపిస్తే, ఎక్కువ యూస్ఫుల్ అని కనుక మీకు అనిపిస్తే తప్పకుండా దానికి వెళ్ళండి. బ్లైండ్గా కొనమని చెప్పట్లేదు, కానీ కొనే ముందులో ఒకసారి ఆలోచించండి. ఒకవేళ కొనడానికి ఏమైనా స్కోప్ ఉందా, మన ఇండియన్ బేస్డ్ కంపెనీ తయారు చేసి కొనడానికి ఏమైనా స్కోప్ ఉందా అనేది ఆలోచించండి. అలా ఆలోచించిన తర్వాత ఓకే ఈ పాయింట్స్ బేస్ చేసుకొని కొనొచ్చు ఇది అని మీకు అనిపిస్తే తప్పకుండా ప్రిఫర్ చేయండి. లేదంటే మీకు నచ్చిన బ్రాండ్కి వెళ్ళిపోండి. నేనైతే ప్రస్తుతం టాటా నాకు అది నచ్చింది. ఇంగ్రీడియంట్స్ బాగున్నాయి మిగిలిన వాటితో కంపేర్ చేసుకుంటే. సో నాకు అది రిజెక్ట్ చేయడానికి రీజన్ ఏం కనిపించలేదు. మెయిన్ 2 పాయింట్స్, ఒకటి ఇది, ఇంకోటి అది మన ఇండియన్ బ్రాండ్. ఈ 2 రీజన్స్ మీద బేస్ అయ్యి నేను అది కొన్నాను. మీకు చూపిస్తాను రండి. ఇదే అండి, చూసారు కదా, టాటా సోల్ఫుల్ మిల్లెట్ మస్లీ క్రంచీ 80%, హోల్ గ్రెయిన్స్, నట్స్ అండ్ ఫ్రూట్స్, సోర్స్ ఆఫ్ ప్రోటీన్. చూస్తాం ఇలా ఉంటుంది. జస్ట్ ఇప్పుడే సేల్ తీసుకుని ఫ్రూట్స్, నట్స్ ఇవన్నీ ఉంటాయి. సో యాక్చువల్గా ఇది వేడి చేసిన పాలు, ఈ పాలల్లో వేసుకొని తాగితే ఇంకా బాగుంటుంది. మీకు ఇంగ్రీడియంట్స్ ఇందాక చెప్పాను కదా, ఇంగ్రీడియంట్స్ కూడా ఒక రీజన్ ఇది కొనడానికి. ఒకటి మన ఇండియన్ కంపెనీ ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను చూడండి. ఎనర్జీ వచ్చేసి 405 కిలో క్యాలరీస్, ఇది 100 గ్రామ్స్కి. ప్రోటీన్ 8.8, కార్బోహైడ్రేట్స్ 80 గ్రామ్స్. ఓకే, నాకు అన్నిటికన్నా నచ్చింది లాస్ట్లో కాల్షియం ఉంది కదా, అది 105 గ్రామ్స్. సోడియం 185, దట్స్ ఓకే. కాల్షియం అనేది ఎక్కువ ఉంటుంది.
మన బోన్స్ స్ట్రెంత్ అవడానికి కాల్షియం ఉండాలి. ఇంకోటి ఎనర్జీస్ వచ్చేసి 405 కిలో క్యాలరీస్, చాలా ఎక్కువ ఎనర్జీ. అది ఏది పర్ 100 గ్రామ్స్కే 405 కిలో క్యాలరీస్ అంటే వెరీ గుడ్. ఇవి చూసే నేను ఇది రిజెక్ట్ చేయలేకపోయాను. ఓకే, స్కోప్ ఉంది, ఎందుకు కొనకూడదు అని అనిపించింది. ఎక్కడ కూడా మరీ మనకి హెల్త్ ఇచ్చేసేవి ఎక్కడ కనిపించలేదు, నాకేం అనిపించలేదు. సో నేను ఇది కొన్నాను, జస్ట్ మీతో షేర్ చేసుకుంటాను. చూడండి, మీకు కూడా నచ్చితే ఈ ప్రోడక్ట్ తీసుకోండి, లేదంటే మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. కాల్షియం అనేది సోడియం 185 mg. యాక్చువల్గా సోడియం మన బాడీ చాలా ఇంపార్టెంట్. ఇంకా చెప్పాలంటే అది ఒక ఎసెన్షియల్ అనమాట. అది లేకపోతే మనకి బాడీ అంత హెల్దీ బాడీ అవ్వదు. కానీ ఇక్కడ 185 mg ఇచ్చారు కాబట్టి ఓకే, గుడ్, సోడియం మంచిదే. కానీ మరీ ఎక్కువ ఉంటే ప్రిఫర్ చేయకపోవటం మంచిది. ఎందుకంటే సోడియం మరీ ఎక్సెస్గా ఉందనుకోండి మన బాడీలో, అది లేనిపోని ఇల్నెస్ అంతా పెరిగిపోయింది. సో 185 mg అంటే ఇట్స్ ఓకే, యాక్సెప్టబుల్. నేనైతే కొన్ని ముస్లి వేసాను వేడి పాలల్లో. ఇంకోటి ఏంటంటే ఇది టైట్ సీల్ ఉంటుంది కదా, ఇది ఇచ్చాడు, ఈ ఆప్షన్ ఇచ్చాడు. మనం యూజ్ చేసుకున్న తర్వాత మనకి ఎంత కావాలో పాలల్లో అంత వేసుకున్న తర్వాత ఇది సీల్ ప్యాకింగ్ ఎయిర్ టైట్ ఇది ఇచ్చాడు. మనం ఇలాగనే సీల్ వేసేసి ఇంకా ఎయిర్ లోపలికి వెళ్ళదు. ఎయిర్ లోపలికి వెళ్తే ఏం లేదు, అది ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మంచిది. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు ఓపెన్ చేసుకొని ఇలా పాలల్లో సర్వ్ చేసుకుంటే అసలు బ్రేక్ఫాస్ట్ బదులు చక్కగా ఈ పాలల్లో ఈ ముస్లి ఇది అలవాటు చేసుకుంటే చాలా మంచిది. చూసారు కదా, ఇందాక కొన్ని వేసాను ముస్లి ఈ పాలల్లో. చూద్దాం టేస్ట్. బాగుంది. యాక్చువల్ ఇందులో కారం, ఇంకా మన చాకోస్ ఉంటాయి కదా, చిన్న చిన్న చాకోస్, అవి ఫ్రూట్స్, చాలా బాగుంది. అంటే కొన్ని క్రిస్పీనెస్ తగులుతుంది, మొత్తం మెత్తగా కాకుండా కొన్ని క్రిస్పీగా ఉంది. మీరు ముందులో నానబోసుకున్నారనుకోండి, అప్పుడు ఇంత క్రిస్పీనెస్ రాదు, మొత్తం మెత్తగా అయిపోయింది. ఆ విధంగా ఇష్టపడే వాళ్ళు అలా చేసుకోండి. ముందులో నానబోసుకోండి, కొంతసేపు అయిన తర్వాత పాలల్లో వేసేసుకొని కొంతసేపు అయిన తర్వాత అప్పుడు సర్వ్ చేసుకోండి. లేదా మెత్తగా వద్దు, కొంచెం కాస్త తినేటప్పుడు కొంచెం క్రిస్పీగా ఉండాలి అంటే జస్ట్ మీరు తాగబోయే ముందర ఇవి ఇందులో వేసుకొని ఇంకా సర్వ్ చేయండి. అది మీకు క్రిస్పీనెస్ కావాలంటే జస్ట్ మీరు తాగబోయే ముందర వేసుకోండి. ఈ ముస్లి ఇందులో తాగబోయే ముందర వేసుకోండి, లేదంటే స్టార్టింగ్ వేసుకోండి. టేస్ట్ అయితే బాగుంది, హెల్త్కి కూడా బాగుంటుంది.